ఏనుగు తొండం ఘటికాచలం మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా. రీసెంట్ గానే ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ వచ్చింది ఈ మూవీ. చూడడం కూడా జరిగింది. ఫిల్మ్ మేకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని తెచ్చుకున్న డైరెక్టర్ రవిబాబు గారు అతనే ఈ సినిమాని తీశారు. అయితే సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే ఓ మోస్తరుగా బిలో యావరేజ్, ఏదో అలా వెళ్ళిపోతుంది అంతే. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఏనుగు తొండం ఘటికాచలం పాత్రలో నరేష్ గారు రిటైర్ ఎంప్లాయీగా కనిపిస్తారు. రిటైర్ అయిన తర్వాత తనకొచ్చిన పెన్షన్ డబ్బులతోనే తన ఇద్దరు కొడుకులు ఆధారపడతారు. పెళ్లి కూడా అవుతుంది, పిల్లలు కూడా ఉంటారు. అయితే ఇంట్లో ఎవరి గోల వాళ్ళది అవడంతో ఘటికాచలం తన భార్య చనిపోవడం వల్ల ఒంటరితనం ఫీల్ అవుతాడు. ఆ తర్వాత 65 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. పెళ్ళయ్యాక ఇంట్లో ఉండే వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు పడతాడు అండ్ వాళ్ళు చేసే పనులేంటి అనేది ఈ స్టోరీ. సినిమా ఓపెనింగ్ అవ్వగానే రవిబాబు స్టైల్లో టైటిల్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే మనం అనుకుంటాం ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది అని. పెళ్ళయ్యే వరకు కొత్తగానే ఉంటుంది, ఆ తర్వాత నుంచే నార్మల్ స్టోరీకి వచ్చేస్తుంది. మనం అనుకున్నట్టే జరుగుతుంది. అక్కడ పెద్దగా ఏ ట్విస్టులు ఉండవు, ఏమీ ఉండవు. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ పాయింట్ ని తీసుకొస్తారో అప్పటి నుంచి బోర్గానే వెళ్తుంది. కామెడీ ఉంటుంది, సిచ్యువేషన్ నుంచి కామెడీ తీయాలనుకుంటారు, బట్ అక్కడ సిచ్యువేషనే బాగోదు, సాగదీస్తూ ఉంటారు. మరి నవ్వించలేదా సినిమా అంటే పర్లేదు, కొన్ని సీన్స్ నవ్వచ్చు. పర్టికులర్ గా ఆ సీన్స్ కోసమే చూడాలంతే, సినిమా మొత్తం చూడలేం కదా. ఇందులో పాజిటివ్ ఏదంటే డబ్బు గురించి బయట జరిగే కుటుంబ డ్రామాను బాగా చూపించారు. నాకు తెలిసి రవిబాబు నుంచి రావాల్సిన సినిమా కాదు ఇది, ఇంకా బెటర్ గా తీయాల్సింది. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ దాదాపు ఒకే లొకేషన్ లో స్టోరీ ఉంటుంది కాబట్టి అంతగా లొకేషన్ లో మనకు కనిపించవు. ఇందులో ప్రొడక్షన్ డిజైన్, డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఒక యూనిఫామ్ టోన్ లో కనిపిస్తుంది. ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. రవి స్టైల్ కనిపిస్తుంది నాకు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, కెమెరా విషయానికి వస్తే ఓటీటీకి తగ్గట్టుగానే ఉన్నాయి. అండ్ ఫైనల్ గా వన్ టైం వాచబుల్ మూవీ. మీరు ఈ మూవీని చూసినట్లయితే కామెంట్ లో చెప్పండి. ఇప్పటి వరకు మా వీడియోని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్.